హాయ్ అండి, వెల్కమ్ టు బిందు కిచెన్. ఇవాళ గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అన్నం, చపాతీ ఇంకా బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. ముందుగా 1/2 kg చికెన్ని తీసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ 1/2 స్పూన్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ముక్కలన్నిటికీ ఉప్పు కారం పట్టేలాగా బాగా కలిపేసుకొని 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని సైడ్ ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం 1/2 kg చికెన్కి 2 కట్టలు గోంగూరని బాగా శుభ్రం చేసుకొని ఒక బాణలీలోకి తీసుకొని 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాయిల్ చేసేసుకోవాలండి. ఇలా బాయిల్ అయిన వాటిని మిక్సీ పట్టేసుకొని సైడ్ ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇంకొక కడాయి తీసుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ ఎర్రబడిన తర్వాత ఒక పచ్చిమిర్చి, ఒక టమోటో కట్ చేసుకున్న వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకొని వాటర్ సపరేట్ అయ్యేటప్పుడు నెక్స్ట్ ఇందులోకి మనం 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఉడికి ముక్క 80% ఉడికిన తర్వాత మనం ముందే మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూరని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని నాకు 1/2 స్పూన్ కారం పడుతుంది అనిపించి నేను వేసుకున్నానండి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం చెక్ చేసుకొని మరి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నామంటే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు గోంగూర చికెన్ పర్ఫెక్ట్గా బాయిల్ అయినట్టండి. ఇలా ఆయిల్ సపరేట్ అయితే అంతేనండి, గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి గోంగూర చికెన్ వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందోనండి. చూడండి, ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. కుక్కర్కి వేయకపోయినా కూడా చాలా బాగా బాయిల్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.